జింబాబ్వే పర్యటన కోసం పూర్తిగా యంగ్ ఇండియాను సెలెక్టర్లు ఎంపిక చేశారు. అయితే టీమిండియాలో ఓ ముగ్గురు ప్లేయర్స్ ను మాత్రం మర్చిపోయారా లేక కావాలనే పక్కన పెట్టారా అన్న చర్చ జరుగుతుంది. ఐపీఎల్ లో గెలిచిన కెప్టెన్ ఎక్కడ, అదే ఐపీఎల్ లో తన పేస్ తో వణికించిన బౌలర్ ఎక్కడ, ఆ స్టార్ వికెట్ కీపర్ ఎక్కడ, ఇలా జింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీమిండియాలో ఖచ్చితంగా ఉంటారని భావించిన ముగ్గురు ప్లేయర్స్ మాత్రం కనిపించడం లేదు. దీనికి కారణం ఏంటోనని అభిమానులు ఆరాధిస్తున్నారు. వీళ్ళే ఇషాన్ కిషన్, మయాంక్ యాదవ్, శ్రేయస్ అయ్యర్లు. జింబాబ్వేతో సిరీస్ కోసం టీ20 వరల్డ్ కప్ జరుగుతున్న సమయంలోనే సెలెక్టర్లు జట్టును ఎంపిక చేశారు. శుభమన్ గిల్ కెప్టెన్సీ లో పూర్తిగా యువ ఆటగాళ్లకు చోటు కల్పించారు. అయితే ఈ జట్టుకు 2 సార్లు మార్పులు చేశారు. మొదట నితీష్ కుమార్ రెడ్డి గాయపడడంతో అతని స్థానంలో శివన్ దుబేను తీసుకున్నారు. ఆ తర్వాత వరల్డ్ కప్ జట్టులో ఉన్న ముగ్గురు ప్లేయర్స్ శివన్ దుబే, సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ కోసం మరోసారి మార్చారు. ఈ ముగ్గురు స్థానాల్లో సాయి సుదర్శన్, జితేష్ శర్మ, హర్షత్ రాళ్లను ఎంపిక చేశారు. అయితే మొదటి జట్టులోనైనా అలాగే మార్పులు చేసిన తర్వాతనైనా జట్టులో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, మయాంక్ యాదవ్లను సెలెక్టర్లు పట్టించుకోలేదు. రిషబ్ పంత్ రావడంతో ఇషాన్ కిషన్ వరల్డ్ కప్ కోసం సెలెక్టర్లు పక్కన పెట్టారు. కానీ తర్వాత కనీసం జింబాబ్వే టూర్ కైనా అతన్ని తీసుకోలేదు. గత ఏడాది వరల్డ్ కప్ తర్వాత అతడు ఇండియన్ టీం తరపున కేవలం 3 టీ20లు మాత్రమే ఆడాడు. జింబాబ్వే పర్యటనకు అతని కాదని ధ్రువ్ జురేల్, సంజు శాంసన్, జితేష్ శర్మలకు కీపర్ గా చోటిచ్చారు. దీంతో ఇషాన్ కిషన్ కావాలనే పక్కన పెట్టారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇక ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను కూడా సెలెక్టర్లు పట్టించుకోలేదు. నిజానికి ఈ ఇద్దరు ప్లేయర్స్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ను కూడా కోల్పోయారు. ఆ తర్వాత ఐపీఎల్ లో రాణిస్తూ సెలెక్టర్లపై శ్రేయస్ అయ్యర్ పరోక్షంగా పజ్జులేశాడు. అలాగే ఐపీఎల్ కు ముందు ఈ ఇద్దరిని దేశవాళీలో ఆడమని బీసీసీఐ సలహా ఇస్తే దాన్ని పక్కన పెట్టి ఐపీఎల్ కోసం నెట్ ప్రాక్టీస్ చేసుకుంటూ కనిపించారు. దీంతో కావాలనే ఈ ఇద్దరిని అసలు పరిగణలోకి తీసుకోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే ఐపీఎల్ లో ఉరువు తొలగించిన స్పీడస్టర్ మయాంక్ యాదవ్ కూడా జింబాబ్వే టూర్ లో ఖచ్చితంగా చోటు దక్కుతుందని అనుకున్నారు. కానీ అతన్ని పక్కన పెట్టడం అసలు విషయం. తరచుగా గాయాలు పడుతుండడమే అతన్ని పరిగణలోకి తీసుకోలేనట్టు కనిపిస్తుంది. దీంతో ఈ ముగ్గురిని బీసీసీఐ పక్కన పెట్టడం కారణం ఇదే.